అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు, పెదాలు సైతం పలకలేని భావాలు. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండిటిని సాధించాల్సిన దానికి కావలసింది ఒకటి ధైర్యము. మనకు శత్రువులు అవుతున్నారు అంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనం ఏదో సాధించాము అని అర్థం. ప్రపంచంలో నిన్ను ఎవరూ మార్చలేరు, ఎందుకంటే నిన్ను మార్చేది నువ్వు మాత్రమే. గెలుపు కన్నా ఓటమి పాఠాలు నేర్పుతుంది, అది మిమ్మల్ని మరింత దృఢంగా చేస్తుంది. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధము మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసిన ప్రమాదమే. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెల్లడించే శత్రువు మేలు. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే, రెండవసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందికి వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరు వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. దేవాలయంలో, విగ్రహంలో కాక నిరుపేదలలో, బలహీనులలో భగవంతుడిని దర్శించేవారంటే దేవుడికి ఇష్టం. సాటి మనిషికి సాయం చేయని వాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. నోరు జారిన మాట, చేజారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం. కష్టాలు విజ్ఞతను పెంచుతాయి, తనవారెవరో పరాయి వారెవరో తెలుపుతాయి. అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడమే మంచిది. అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకుని ఆగిపోవడం చాలా మంచిది. నీకున్న అలవాటు లేని స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి, చెడ్డవైతే నలుగురిలో నిన్ను తల దించుకునేలా చేస్తాయి. అన్నం తినకుండా ఒక్కరోజంతా గడపవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా. నాకు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు లేవని కాదు, వాటన్నింటినీ నవ్వుతో గెలుస్తున్నా అని అర్థం. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలైనా ఉండాలి, లేదా మనం బాధ పెట్టైనా ఉండాలి. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు కాదు, ఒక చల్లని చూపు, ఒక స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు ఇటువంటి మనిషినైనా ఆనందంగా ఉంచేస్తుంది. రాక్షసుడిని కూడా మనిషిగా మార్చేస్తుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపు, ప్రతి జీవితానికి ఒక గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. మనసు చెత్తబుట్ట కాదు, అడ్డమైన చెత్తను అందులో వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషులు, విషయాలు ఎంత తక్కువ ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాము. అదృష్టం వచ్చింది కదా అని అహంకారాన్ని పక్కన పెట్టుకుని తిరిగితే అది మీలోని సుగుణాలను మాయం చేసి మీకు, మీతో పాటు ఉన్నవారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా
పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మనం భరించడం చాలా కష్టం. సమస్యలకు చెదిరిపోకు, దుఃఖానికి కృంగిపోకు. ఆ రెండింటిని చిన్న చిరునవ్వుతో ఎదుర్కో. అదే జీవితం. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే నిజమైన మిత్రులు. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. చిన్న విషయం కాదు స్నేహం అంటే. ఎంతటి సమస్యనైనా చిన్నదిగా మార్చే అద్భుతమైన ఉపకరణం. నీ విజయాన్ని నీకంటే చిన్నవాళ్లతో పంచుకోవాలి. నిన్ను స్ఫూర్తిగా తీసుకుని పైకి వస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్లతో పంచుకో. ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు. పందెంలో గెలవాలి అంటే ఎదుట వారిని ఓడించే శక్తి ఉండాలి. కానీ జీవితంలో గెలవాలంటే ప్రేమ అనే శక్తి తోడుండాలి. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతిదీ ఇక్కడ మహా అద్భుతమే. నిందలు వేసేవారికి నిజాలు తెలుసుకునే తీరిక ఎప్పటికీ ఉండదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం అనేది ఏర్పడుతుంది. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుంచి దూరం కోరుకునేవారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. తప్పు చేస్తున్నప్పుడు వెనక్కి లాగేది, నీలో లోపాలను ఎత్తి చూపేది, మంచి చెడు తెలియజేసేది, నువ్వు బాగుంటే తృప్తిగా ఉండేది ఎవరో కాదు, నీ అంతరాత్మ. లోకంలో ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ అంతరాత్మను మోసం చేయలేవు. యవ్వనం, సౌందర్యం అదృశ్యం అవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. కానీ నీవు చేసిన మంచి చూడలేని వెంట వస్తాయి. పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు. పతనానికి నాంది గర్వమే కారణం. ముళ్ళు గుచ్చుకుంటే తీసేయవచ్చు, మాటలు గుచ్చుకుంటే తీసేది ఎలా మిత్రమా? కష్టమొస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం ప్రతి ఒక్కరికి రావాలి. ఆలోచించి తీసుకునే నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఇప్పుడు చదవవలసిన పుస్తకం. మనస్సు చాలా విచిత్రమైనది. మరిచిపోవాలి అనుకున్నది పదిలంగా దాస్తుంది, గుర్తుపెట్టుకోవాలి అనుకున్నది మరిపింపజేస్తుంది. నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువగా దూరం పెట్టకు. ఒక్కసారి వాళ్ళు మనసు విరిగిపోతే మనకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారతారో ఎవరు ఊహించలేము కదా. ఎదుట వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వు గెలిచినట్టే.